నేను బీఆర్ఎస్ లో కొనసాగుతున్నా, కాంగ్రెస్ లో చేరలేదు. ఇప్పటికీ బీఆర్ఎస్కే నా మద్దతు అన్నాడు గూడెం మహిపాల్. ఈయన గతంలో ఒకసారి తన కార్యాలయంలో కేసీఆర్ ఫోటో పెట్టుకుంటే తప్పేంటని ప్రశ్నించాడు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ లోనే ఉన్నానని, నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం సీఎంను కలిశానని అరికపుడి గాంధీ అన్నాడు. ప్రభుత్వం ఈయనకు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇచ్చింది. దీనిపై అప్పట్లో బీఆర్ఎస్ పెద్ద గొడవ చేసింది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అవును ఆ 10 మంది మా పార్టీలో చేరినారు అని స్పష్టంగా చెప్పారు. మరి పీసీసీ ప్రెసిడెంటే అప్రూవర్ గా మారిపోయిన తర్వాత, పీసీసీ ప్రెసిడెంట్ గారి నేరాంగీకారం చేసిన తర్వాత ఇంకా ఎంక్వైరీ ఎందుకు, ఇంకా చర్చ ఎందుకు, ఆ 10 మంది మీద వేటేయడానికి స్పీకర్ గారికి మొహమాటం ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. మొత్తంగా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామంటూ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారని, ఆధారాలు సమర్పించారని పేర్కొంటూ విచారణకు పిలిచినప్పుడు హాజరై వాదనలు వినిపించాలని బీఆర్ఎస్ కు స్పీకర్ చెప్పారు.